తెచ్చావు. విజయోస్, చిన్న మాటకే కస్సున కోడినాగు వలె లేస్తున్న నీవు ఇక్కడి కాదు కుమార, మా లోకంలో ఉండదగిన వాడు. తల్లి, నాది ఆవేశం కాదు, ఆత్మాభిమానం. ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడే కదా మనిషిలోని ఆవేశం ప్రజ్వలిల్లున్నది. అక్క, మాటలతో కాలక్షేపమేలా రాక రాక మా ఇంటికి వచ్చిందా? రా, మా ఆతిథ్యాన్ని స్వీకరించు. నేను కార్యార్థనై వచ్చినదాన్ని. నాకు మాట ఇచ్చిన గాని నీ ఆతిథ్యాన్ని స్వీకరించు. ఏమని? నా కోరిక నెరవేర్చదని. ఇదేనా బబ్రువాహనంపై ఆన? అయినా కుమారులకు అనుమతిని. యుద్ధానికి. యుద్ధము? యుద్ధమే మన నాదునితో. నాదునితో యుద్ధము? నీవు సృహలో ఉండే మాట్లాడుతున్నావా? ఈ యుద్ధము జరగవలసినది, నా కోరిక నెరవేరవలసినది. నీవు నిజంగా పిచ్చిదానా? తండ్రి కొడుకుల మధ్య యుద్ధమా? తను ఏ పరిస్థితిలో మన ఇద్దరి నుండి దూరంగా ఉండవలసి వచ్చిందో తెలియజాలనంతటి తెలియదానము కాను. నేను వచ్చినది నాదునిపై నీ సానుభూతి వచ్చినప్పుడు వినుటకు కాదు, నా కోరిక సఫలీకృతము చేసుకోండి. అంత చెప్పిన నువ్వు ఇంతను వినకపోతే ఒకవైపు ప్రేమ తెంచుకుని పుట్టిన కుమార్, మరొకవైపు ప్రాణాధికముగా ప్రేమించే నా భర్త. ఈ రెండు పనులలో ఏది చెందుతున్నాను నేను గ్రహించగలను. ఇక ఆపు నీ ఏడుపు. మాట ఇచ్చితే కదా బొబ్బరు వాహనంపై ఆనగొంటివి. ధర్మేశ్వర, ఏమిటి ఈ అద్భుత పరీక్ష? ఏ గురుగంగా అశ్వను బంధింప సాధించిన వారు యుద్ధమని భయపడి తీరు వారి పారిపోయినా తాతగారింట తాగున్నాడేమో. యుద్ధమన బొమ్మలాడాను కాదు. కుమారుడే కయ్యాను కుమారుడు అంత కక్ష వీడన్న కటకుమారుడు తండ్రి పక్షాన పోరాడిన అభిమన్యుడు, ఘటోత్కచుడు, ఇలావంతుడు వాళ్ళయ్య నా కుమారుడు. వీడు కాదు. నేను లేని సమయమున కురుక్షేత్ర రంగం మధ్యమున శక్తి దేవుడికి పుత్రుడను ఆత్మీయుడు అయినా కుమారుడుగా ఆదరించవయ్యా. అసంభవం. నా యావస్సును బంధించి నన్నే నిలువరించిన ఆ దుర్మార్గుని క్షమించట కల్ల. ఇక యుద్ధం అనివార్యము. అంతేనా? అవును. సరే, ఇక
ఇక నిన్ననే ప్రయోజనం నీవు మారు మా అపూర్వాహం నేను వెళ్తాను. ఈ అకాల వైరాన్ని నివారించుకొని అర్థిస్తానయ్యా. వెళ్ళు, అగౌరించు, అది నీ కర్మ. ఆలస్యం కాదు, వీర శక్తాన్ని పూరించు, విజయం నీదే. సదా నా ఆశీర్వచన చేస్తే నిన్ను సదా కాపాడు. అమ్మా ఉరుచి ఏమిటమ్మా యుద్ధం? నీ నాదుల అహంకారంతో యుద్ధానికి అమ్మను ఆపాదిస్తే కుమారుడు వారించడానికి వేదల గంది పంపుతున్నావుటమ్మా. యుద్ధము అనివార్యం. అయ్యో అక్కడ ఆయన ఇక్కడ మీరు ఏదో దయ్యం పట్టిన మాట్లాడుతున్నారు. అమ్మా నేను నమస్కరిస్తాను. ఈ యుద్ధాన్ని వారించవమ్మా. పరిస్థితి ఎప్పుడో చేయి దాటిపోయినది. నేను ఇప్పుడు నిమిత్త మాత్రున్నాను. నాయన బబురువా, నీ తండ్రికి నేను ప్రారంభిస్తాను. నువ్వైనా నా మాట కావాలి, యుద్ధం అనుకోవయ్యా. మహాభాగా, మిగిలిన పరిస్థితుల్లో నీ సూచన అనుసరణీయమే కానీ ప్రస్తుతం కాదు. సరే, ఈ యుద్ధమే జరిగితే దాని ఫలితం ఏమవుతుందో మీకు తెలుసా? తెలుసు. ఎవరో ఒకరు మాత్రమే విజేతలు అవుతారు. కాదు, ఒక్కరు మాత్రమే ప్రాణాలతో మిగిలి ఉంటారు. ఇంతవరకు మా అర్జునుడితో పోరాడి మిగిలిన వీరులు ఎవరూ లేరు. అది గుర్తుంచుకో. ఏమో అనుకున్నారు కానీ మిత్రుడన్న అభిమానం ఎక్కువైంది. ఇంతకు నీవు రాయమారానికి వచ్చావా లేక నాకు పిరికి మందు నూరిపోయడానికి వచ్చావా? ఆయన నీవు పసివాడు. నీ తండ్రి పరాక్రమం గురించి నీకు తెలియక చిత్తెలకు సింహంతో పోరాడమైనట్టు యుద్ధానికి సిద్ధపడుతున్నావే. మహాత్మా, నేను ఆయన రక్తం పంచుకుని పుట్టినవాడిని. నాలో ఉంటున్నది ఆయనలోని ఆవేశం. మా అర్జునుడి శరాఘాతాన్ని ఆ మహేశ్వరుడు వాడే భరింపలేకపోయాడు. పిల్ల కాదు ఈవెంత. ఓ ఈ పిచ్చి బ్రాహ్మణ, సందర్భం లేని విషయాలను ఇక్కడ ప్రస్తావించుకో. మీరెవరు నా మాట కదా? అసలు తమరు చెప్పదలుచుకున్నది ఏమిటి? ఈ యుద్ధం నివారించమే. అది జరిగే పని కాదు. పదకుమార, ఒక్కరు కూడా నా మాట నిలిచావరు కదా. ఎలా యుద్ధాన్ని తెలుసాలి? ఏం చేయాలి? సరే, చివరిసారిగా నా మిత్రుడికి చెప్పి చూస్తున్నాను. ప్రాణమిత్రుల అభిమానంతోనైనా నా మాట కాకపోతాడా? భగవంతుడా, ఎటువంటి ఆటలు ప్రారంభించావయ్యా? తండ్రి కొడుకు మధ్య యుద్ధమా? గొప్ప వీరుడవే. యుద్ధంలో నివారించిన కన్న తల్లిని కాదని పెద్ద తల్లిని వెంట తెచ్చుకున్నావా? ఏది ఆమె వచ్చినది ఏమైనా నష్టమా? నష్టం నాకు కాదు అర్థక, ఆవిడకే. అసలే కుసుమ సుకుమార శరీరవు గాని ఏ భీకర యుద్ధంలో చూసి నీవు తగ్గనలేవు. ఇక పోయి నీవు నీ చెల్లెంట విశ్రమించను. తండ్రి, అస్త్రములు ప్రయోగించిన కదా, అది భీకరమో భయానకమో తెలియదు. అంతటి ధీరుడవా? అసలు ఈ ధైర్య సాహసాలను నీకు ఎక్కడి నుండి వచ్చినదా? వీరపాత సంరక్షణలో పెరిగిన నా ధైర్యం, జగదేక ధన్వి కుమారుడన్న సాహసం. ఎక్కడ మాట్లాడదు తండ్రి, పిలిపించి మీ చిత్రంగా బలాలు. నిన్న గెలవన చంద్రంగా
తండ్రి ఇంకా ఈ ప్రకల్పములేదు తండ్రి గతమున చేసినట్టి ఘనకార్యములంతలపోసి వాటినే కథలుగ చెప్పిన తమ కన్నుల ప్రేమని ముతక వయస్సులో పడుచుకోడిని పెరియత్తి నీ ఇప్పటికైనా మించిపోయినది. నీవు బంధించిన అశ్వమును విడిచి శరణామం మొదలువేసింది. తండ్రి ఆడిన మాట తప్పుట వీరుల లక్షణం కాదు. అట్లయినా కాసుకో. నేనెంత పాత్రి తండ్రి నీ పాపిష్టితో నా లాంట్లో ఆవేశపడుతున్నాయి. నేను తొందరపడితే ఆపవలసింది పోయి చేతుల కన్నదంపై యుద్ధానికి కుదురుతా. నీ సహజమైన కరుణ జాలి నీకు మచ్చుకైన లేవా? ఎక్కడి నుండి వచ్చింది తల్లి నీకు ఇంత కఠిన పాషాణం? అసలు ఈ నాగ జాతి సహజ లక్ష్యమే కాటు వేయడం. ఇది కాటు వేస్తుందని తెలిసి కూడా దీనికి ఆట ఇవ్వడం మీరు చేసిన గౌరవం నిందించకండి. జరిగిన యథార్థం తెలిసిన మీరిట్లు మాట్లాడారు. ఏమిటి? ఒకనాడు గంగా తీరంలో గంగాపుత్రులుగా జన్మించిన వసువు సోముడు ధనుడు ఇటువైపే వచ్చుచున్నారు. వారికి దారి ఇచ్చి నేను ఆ ప్రక్కన నిలబడి శోభరాధర ఈ అన్యాయమును భరించి నా బలకావడం తప్పక ప్రతీకారం తీర్చవలసింది. ఏమైనది సోమా? కురుక్షేత్ర సంగ్రామంలో సోదరుడు భీష్ముడు అంపచేయపై చేరినప్పటి నుండి తల్లి గంగాదేవి కంటిని ఆగింది లేదు. వీరేదో కురుక్షేత్ర సంగ్రామంలోని భీష్మ పితామహుల వృత్తాంతం గురించి చర్చిస్తున్నారు. ఆ విశేషాలను సావధానంగా వింటారు. యుద్ధంలో జయాపజయాలు సాధారణం లేదు. కానీ ఇది అసాధారణం సోదర. పాండవులు మోసపూరిత విధానంతో భీష్ముని పడగొట్టారు. అంటే సోదరుడు భీష్ముడు సహజంగా నిలబడలేదా? 9 రోజుల పాటు భీష్ముని భయంకర యుద్ధాన్ని భరించలేని ధర్మరాజు శ్రీకృష్ణుని సూచన మేరకు తన సోదర సమేతుడై అతని దగ్గరకు వెళ్లి నక్కవినని ప్రకటిస్తూ
ప్రకారమే మరునాడు అర్జునుడు శిఖండిని తన రథంలో ముందుంచుకొని యుద్ధానికి వచ్చాడు. ఇది అర్జునుడి ప్రతాపము చీరదు. అశ్వరక్షణకై అర్జునుని పంపారు. తిరిగి అర్జునాపురం చేరకమునిపే ఆ అర్జునుని వధించి భస్మం చేయమా. అతను జయించుటే అసాధ్యం. ఏ అస్త్రశస్త్రములు అతని ప్రాణములు తీయలేదు. అతను కారణ జన్మ. ఆ దుర్మార్గుని వధింపే అస్త్రములు కావాలేనా? నా వాక్కు కాదు. ఈ పశువులు నాథుని నరకమును పడినట్లు శపించినారే. నా నాథుని నరక బాధల నుండి తప్పించుటట్లు పాదములంటి ప్రార్థించిన అనుగ్రహింపకుందరా. పశువులారా శరణు చేయండి. భయపడదు, అభయమిచ్చి లెమ్ము. ఎవరివమ్మా నీవు? నేను నాగలోక కాంతను ఉలూచి. నీకు వచ్చిన ప్రమాదమేమి? నాకు కాదు, నా నాథునకు. ఎవరికైనా అభయమిచ్చింది. నీ భర్తను బాధించు వారెవరు? యక్షుల, గంధర్వులా? కాదు, మరెవరు? ఏమా ఏమనుకున్నావు? ఇప్పుడే కదా నా పతిదేవులు శపించినది. ఓ, నీవు అర్జుని భార్యవా? అవునయ్యలా, నేను పార్థుని అర్థాంగినే. దయచేసి నా విభునకు శాప విమోచనుగా. వీరు లేదు. అతడు నరకయాతను అనుభవించవలసినది. ప్రతీకారం జరిగి తీరవలసినది. మీరు భావించినట్లు అంత అర్జునుడు ప్రమేయం ఏమీనూ లేదు. శిఖండిని రథమున నిలుపుతున్నది అర్జునుడు కాదా? ఆ రహస్యమును వెల్లడించిన వారు భీష్ముడు వారే కదా. మా సోదరుడు అంపశయ్యపై చేరి ఎంతటి నరక యాతన అనుభవించనో అందుకు ప్రతిగా నీ నాథునకు నరక బాధ తప్పదు. అయ్యా, సోదరునిపై మీకు గల మమకారం సమర్థనేమి, కానీ భీష్ముని జీవిత లక్ష్యము ధర్మరక్షణం. అందుకే ధర్మవర్తనులైన పాండవుల శ్రేయస్సును కోరుకున్నారు. అతని ఆంతర్యం ఎరుగని మీరు పాండవ మధ్యమును శపించడం న్యాయమా? అవును సోదరు, గురించి చెప్పినట్టు యథార్థం. పాండవుల శ్రేయస్సు కోరుకుని తన మరణాహాన్ని వెల్లడించాడేమో. వసులారా, పితామహుడు స్వచ్ఛందంగా అస్త్ర సన్యాసం చేసి అంపశయ్యను చేరి ఉండకపోతే ధర్మమే అంపశయ్యను చేరి ఉండేది కాదా? నిజమే, నీవు చెప్పినది నిజమే. మా తల్లి దుఃఖాన్ని చూడలేక, సోదరుని వేదనను భరింపలేక ఆవేశంతో అర్జునుడి శపించాను. దానికి ఎంతో బాధపడుతున్నా. మీ బాధ వలన నా నాథులకు శాప విమోచన కలుగుతుందా? యోచించండి. శాపాన్ని ఉపసంహరించుకొని నా తప్పును సవరించుకుంటాను. యుద్ధంలో అయిన వారి చేతిలో మరణించి జీవించిన గాని అర్జునులకు నరక బాధ తప్పదు. నా నాథులకు మరణమా? అందున యుద్ధమందున నా నాథుడు గాంధీవధారి అయిందా? మరణమే ఆయన ఒక్క కన్నెత్తి చూచుడికైనను సందేహించుడి. ఇక ఆ మహావీరును వధించి శాప విమోచనం గావించు వీరాది వీరుడెవరు? చిత్రాంగద కుమారుడు. బబ్రువాహనుడా? పశువులారా, ఏమిటి అగ్ని పరీక్ష? అవును, ఇది నీకే పరీక్ష. ఈ దివ్యమంతో నీ నాథుని తిరిగి బ్రతికించు. అందు నాథుల్ని విగత జీవులుగా చేసి తిరిగి